మనని ఎగతాళి చేసినోడి జీవితంలో ఏడ్చే రోజులు ముందు ఉన్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి దయతో మనకు కలిసి వచ్చి మన దగ్గర సంపద పెరిగినంత మాత్రాన కళ్ళు నెత్తిన పెట్టుకొని అందరినీ చీదరించుకోవద్దు. బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగడం మన అమాయకత్వం. బాగున్నవాడిని ఎలాగున్నావు అని అడగడం అనవసరం. ఒక విలువైన క్షణం గురించి మనకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది జ్ఞాపకంగా మారిన తర్వాతనే. లేచి నిలబడు, ధైర్యంగా ఉండు. మన భవిష్యత్తు మనమే బాధ్యులం. మనకు కావలసిన బలం, శక్తి అన్నీ మనలోనే ఉన్నాయి. మన అందమైన శరీరం చూసి మురిసిపోవద్దు, ఎందుకంటే దాని విలువ గొప్పెడు బూడిద మాత్రమే. విజయం అంటే మనం చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్ట నష్టాల నుంచి మనం నేర్చుకున్న అనుభవం. ప్రేమించడం అంటే ప్రేమలో ముంచడం కాదు, మనలో ఉన్న ప్రేమను మరో మనసుకు పంచటం. ఎదుటివారి కష్ట నష్టాల్లో ధైర్యంగా నేను ఉన్నాను అని విశ్వాసం కల్పించడం. బాధ ఎంత గొప్పదో వస్తూనే మనకి సొంత వాళ్ళను గుర్తుకొచ్చేలా చేస్తుంది. సంపద, ఐశ్వర్యం ఎంత చెడ్డదో వస్తూనే మనకి సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఈ రోజుల్లో ఏ బంధం గొప్పది కాదు, ఎందుకంటే మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా బంధుత్వాలైనా మనతో ఉంటాయి. అవసరం తీరాక ఏ బంధం కనపడదు. సాధ్యమైనంత వరకు మనం ఎదుటివారికి మంచిని చేయటానికే ప్రయత్నించండి. మనం చేసిన మంచే కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా మనకు చేరుతుంది. తాను కూర్చున్న కొమ్మ విరుగుతుందేమోనన్న భయం పక్షికి ఉండదు, ఎందుకంటే ఏ పక్షి కూడా తాను వాలిన కొమ్మను నమ్ముకోదు, తన రెక్కల్ని మాత్రమే నమ్ముకుంటుంది. అలాగే మనపై మనకు నమ్మకం ఉండాలి. మనిషికి దూరం ఎంత అని అడిగితే మనసులో నమ్మకం ఉంటే అణువంత, నమ్మకం లేకపోతే భూమికి ఆకాశానికి ఉన్నంత. మన నమ్మకమే మన జీవితానికి ముఖ్య పునాది. మన బాధను అర్థము చేసుకోమని ఎవరిని అడగవద్దు, ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు ఆ బాధ గురించి వాళ్లకు అర్థం కాదు. ఇది పచ్చి నిజం. మన ఆలోచనలే మనల్ని బలవంతుడిగా లేదా బలహీనుడిగా మారుస్తాయి. అందుకే మన ఆలోచన ఎప్పుడు దృఢంగా, బలంగా ఉండాలి. మన జీవితంలో ప్రతిదీ జ్ఞాపకం అయిపోదు, అది మనం గడిపిన వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదంటాం తప్పు, ఎందుకంటే మర్యాద లేని చోటకు వెళ్ళడం అది మన తప్పు. మనం చేసే పని చిన్నదని సిగ్గుపడవద్దు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదటి కూటికి లేనివారి అని మరవకు. మన బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు మనకు చెప్తారు, అదే బంధం చెడినప్పుడు మన విషయాలు అందరికీ చెప్తారు. ఇది లోకం తీరు. మన దగ్గర సంపద లేకపోయినా సంస్కారం ఉంటే జీవితం సంతృప్తిగా సాగుతుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే మన జీవితం వ్యర్థమవుతుంది. లోకంలో అతిపెద్ద ద్రోహం ఏంటో తెలుసా? అబద్ధపు ప్రేమ చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే. భార్య మాట భర్త వినాలే, భర్త మాట భార్య వినాలే. ఇరుగుపొరుగు వారి మాటలు అసలు వినకండి. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తిని రానియకండి. నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు. నా మనసు కరెక్ట్గా అనిపించింది సూటిగా మాట్లాడతాను, అందుకే నేను ఎవరికి నచ్చను. మనలో ఉన్న లోపాలను మనం తెలుసుకోవడం అన్నిటికన్నా పెద్ద చదువు.